ఈసారి ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, లేదంటే ఇంతకుముందు మాకు 1 or 2 times ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, మాకు చాలాసార్లు ఐయుఐ ఫెయిల్ అయింది అనుకున్న వాళ్ళందరూ ఈసారి మేము స్ట్రాంగ్గా ఎలా అయినా కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు, మీరు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే మీరు ఆ ట్రీట్మెంట్తో పాటు యాక్యుపంక్చర్ని ఇంక్లూడ్ చేయండి. యాక్యుపంక్చర్ చేయడం వల్ల ఫర్టిలిటీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల యూట్రస్కి, ఓవరీస్కి బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఎనర్జీస్ ఇంక్రీజ్ అవుతాయి, మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. మంచి క్వాలిటీ ఎగ్ వచ్చినప్పుడు ఎంబ్రియో బాగుంటుంది అండ్ యూట్రస్కి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాని థిక్నెస్ పెరిగి మంచిగా ఎంబ్రియో అనేది స్టిక్ అవుతుంది యూట్రస్కి, మిస్క్యారేజెస్ తగ్గుతుంది ఖచ్చితంగా. అందుకనే మీరందరూ కూడా ఒకవేళ స్ట్రాంగ్గా కన్సీవ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే యాక్యుపంక్చర్ ట్రై చేయండి. ఇది 0 సైడ్ ఎఫెక్ట్స్, మెడిసిన్లెస్ ట్రీట్మెంట్, సైంటిఫికలీ ప్రూవెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.